వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ ఇచ్చేదన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నాడా? మాజీ టీడీపీ నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఉన్న పట్టు గురించి తెలుసుకుని పావులు కదిపే ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తూ ఉంది ఆయన తీసుకున్న చర్యలను చూస్తూ ఉంటే. అమీర్పేట సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టకి శంకుస్థాపన చేశారు నిన్న స్థానిక ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ కూటమితో కలిసి పోటీ చేస్తుందా లేదా, చేయకపోతే లబ్ధి ఎవరికి కలిగే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ మహిళా నేత సూర్యదేవర లత గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు, అభిమానుల ఓట్లు కొలగొట్టడానికి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది చూస్తున్న పరిణామాలు చూస్తూ ఉంటే. కూటమితో కలిసి టీడీపీ పోటీ చేయకపోతే ఆ ఓట్లు మొత్తం రేవంత్ రెడ్డికి వెళ్ళే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే రేవంత్ రెడ్డి గారు ఒక స్ట్రాటజీతో వెళ్తున్నట్టే కనపడుతుంది ఇక్కడ. అంటే గతం నుంచి కూడా ఆయన అదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. సో ఇంకా మీదట ఇంకా కొంచెం స్పీడ్ అవుతున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో నుంచి చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఎంపీగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేసినప్పుడు కూడా అక్కడ ఆయనకి సపోర్ట్ చేసింది వచ్చి తెలుగుదేశం క్యాడరే. ఆయన కాంగ్రెస్ ఎంపీ అయి ఉండొచ్చు, ఎంపీగా వెళ్ళారు. అయినా అక్కడ సపోర్ట్ చేసిందంతా తెలుగుదేశం క్యాడర్ ఆయనకి సపోర్ట్ చేయటం కానివ్వండి, ఆ రకంగా ఆయన ఎంపీ అవటం కానివ్వండి, అది ఆయన బహిరంగంగా కూడా ఒప్పుకున్నారు. నాకు ఇది తెలుగుదేశం కార్యకర్తలు నా ఎన్నంటే ఉన్నారు అనేది ఆయన బహిర్గతంగా కూడా ఒప్పుకోవటం జరిగింది. దాని తర్వాత చూస్తే మీరు అంటే ఆయన ఒక్కదానికే ఆయనకి తెలుగుదేశం కార్యకర్తలు అటాచ్మెంట్గా కొంచెం దగ్గరగా తీసుకుంటున్నారు. ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా బాబు గారిని విమర్శించరు, పార్టీని గురించి విమర్శించరు, అన్న ఎన్టీఆర్ గారి గురించి గొప్పగా చెప్తారు. అన్నిటి మూలాన కూడా పార్టీలో ఉన్న కార్యకర్తలకే కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఓటర్స్కే కానివ్వండి, వీళ్ళకందరికీ కూడా కొంచెం దగ్గరగా మన అనే ఫీలింగ్కి రేవంత్ రెడ్డి గారిని తీసుకుంటున్నారు. అది ఆయన పొలిటికల్గా క్యాష్ చేసుకుంటున్నారు. అన్ని పార్టీలు అంటే బీఆర్ఎస్ తీసుకొనివ్వండి, వాళ్ళు ఇక్కడ నుంచి ఏదైతే టీడీపీ పార్టీ నుంచి వెళ్ళి ఈ రోజున వాళ్ళు విమర్శించటం కానివ్వండి, వాళ్ళు మాట్లాడిన మాటలే కానివ్వండి, వాటికి వాళ్ళని ఈ రోజున వాళ్ళని పక్కన కూర్చోపెట్టడం అంతా దాని వెనకాల ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తలే కానివ్వండి, టీడీపీ ఓటర్సే కానివ్వండి, వాళ్ళు చేసిన కృషి మూలానే ఈ రోజున వాళ్ళకి అధికారం పోవటానికి కూడా కారణం బీఆర్ఎస్కి. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలే కానివ్వండి, ఇవన్నీ కూడా చూశారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తారండి, ఆయన ఏదైతే మొన్న బై ఎలక్షన్ జరిగిందో, గోపీనాథ్ గారు చనిపోతే అక్కడ ఎలక్షన్స్ పెట్టడం, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ గోపీనాథ్ గారు వైఫ్ని నిలబెట్టారు. ఆయన 3 పర్యాలుగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి వ్యక్తి చనిపోయినా కూడా ఆయన భార్య నిలబడినా కూడా అక్కడ ఎవరూ కూడా ఆదరించలేదు. ఏంటంటే ఆయన వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రచారంలో ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టాలని కానివ్వండి, గతంలో గోపీనాథ్ గారు ఏంటంటే అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని కూలగొట్టాలని చూశారు. అది ఆ రోజున కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలే కావచ్చు, అక్కడ లోకల్ ప్రజలే కావచ్చు, అందరూ అడ్డుకోవటము, దాన్ని వ్యతిరేకించటం కూడా జరిగింది. సో అవన్నీ కూడా మనకు ఎన్టీఆర్ గారంటే ఇంత అభిమానం చూపిస్తున్న రేవంత్ రెడ్డి గారికి మనం సపోర్ట్ చేద్దామని కానివ్వండి, అంటే ఎక్కువ భాగం తెలుగుదేశం ఆ పార్టీలో చెప్పుకునే నాయకులు కూడా కొంతమంది వెళ్ళి, కొంతమంది ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ అందరూ వెళ్ళారని చెప్పాలి, అందరూ వెళ్ళిపోయి కూడా సపోర్ట్ చేయటం జరిగింది. అంటే వాళ్ళకి నిజం చెప్తే కాంగ్రెస్ వాళ్ళకి క్యాడర్ కూడా లేదు, బూతుల్లో కూర్చునే వాళ్ళు కూడా లేదు. ఆ రకంగా చూస్తే బూతుల్లో కూర్చోవటానికైనా మనుషులన్నీ ఉన్నారంటే టీడీపీ కార్యకర్తలనే వాడుకోవాల్సి వచ్చింది వాళ్ళు. అంటే ఆ రకంగా రేవంత్ రెడ్డి గారిని మీద ఉన్న అభిమానంతో వెళ్ళి అంటే పార్టీలో ఇక్కడ పోటీ చేస్తే మటుకు అక్కడికి వెళ్ళరు. అంటే ఇక్కడ పోటీ లేకుండా ఉంది కాబట్టి, ఎక్కడ పోటీ చేయట్లేదు కాబట్టి, సో రేవంత్ రెడ్డి గారితో కొంతమంది వెళ్ళిపోయి పనిచేసిన మాట వాస్తవమే. కానీ అది ఆయన ఇంకా రాపట్టుకోవటానికి చూశారు. ఎందుకంటే అక్కడ సక్సెస్ చూశారు కదా, గెలిచారు కాబట్టి దాన్ని ఇంకా మనం ఎలాగా అమీర్పేటలో విగ్రహం పెడతానన్నారు. సో అది ఒకటి అందరికీ నచ్చింది. ఎందుకంటే అమీర్పేట చౌరస్తా మైత్రివనం దగ్గర పెడితే అందరికీ ప్రజల్లో గుర్తుంటారు కదా అనేది ఆయన చెప్పిన మాట ప్రకారమే నిన్న శంకుస్థాపన కూడా చేయటం జరిగింది. ఏదైతే ఎన్టీఆర్ గారి వర్ధంతి జనవరి 18 ఓపెన్ చేస్తాం, రెడీ చేసి పెడతామని అన్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఆయన చెప్పినట్టే పాటిస్తున్నారు కూడా. ఇంకొకటి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ORR దగ్గర 100 అడుగుల విగ్రహం పెడతామని కూడా చెప్పారు. అంటే అది కూడా చేస్తారు. అంటే ఆయనకి ఏంటంటే ఒకటి లాజికల్గా తెలుసుకున్నది ఏంటంటే తెలుగుదేశం ఓట్ బ్యాంక్ని మనం ఎలా రాబట్టాలి అనేది అయితే ఆయన
తీవ్రంగా దాని మీద కసరత్తు అంటూ జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఆ క్యాడర్ని ఆకర్షించాలి, ఆ ఓటర్స్ని ఆకర్షించాలని అయితే ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తాడు. ఏంటంటే రేపు పొద్దున ఆ పార్టీ నుంచి బయట వస్తే, కాంగ్రెస్ నుంచి బయట వస్తే, సో ఆల్రెడీ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళంతా కూడా టీడీపీ క్యాడరే. సో రేపొద్దున ఆయన వచ్చేసినా కూడా అండి ఇంకొక ఆయన క్యాడర్ ఆయనకి నిలబడుతుంది. మళ్ళీ ఏమైనా తెలుగుదేశం క్యాడర్ ఏమైనా తీసుకోవచ్చు అనే ప్లానే కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని మళ్ళీ తెలుగుదేశం క్యాడర్ బీఆర్ఎస్లో కూడా వాళ్ళని తీసుకోవచ్చు అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది. 2023 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గాలు ఎక్కడ కాంగ్రెస్ గెలిచినట్లేదు. లేదా టీడీపీ ఓటింగ్ బలంగా ఉంది ఇక్కడ సిటీలో. రూరల్ ఏరియాలో ఉన్న టీడీపీ క్యాడర్ అంతా కాంగ్రెస్కి ఓటు వేశారని స్పష్టంగా అవగతం అవుతా ఉంది. గెలిచారు అక్కడ అన్ని సీట్లు. మరి హైదరాబాద్ ఎందుకు గెలవలేకపోయింది కాంగ్రెస్? వాళ్ళకి పడ్డ ఓట్లైనా ఇక్కడ టీడీపీ క్యాడర్, కాంగ్రెస్ ఓట్లేం కాంగ్రెస్కి లేవు కూడా. అసలు ఆ ఓట్ బ్యాంక్ అయినా ఉంది, ఆ పర్సంటేజ్ అయినా వచ్చింది అని అంటే అది టీడీపీ ఓట్ బ్యాంకే. అది ఈ రోజున వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి బూతుల్లో కూర్చునే నాయకులు కూడా లేరు. ఆ రోజున పోటీ చేయకపోవటం మూలన అది ఒక ప్లస్సే అయ్యింది వాళ్ళకి. అట్లీస్ట్ క్యాడర్ అయినా అక్కడ నిలబడటానికి అది కూడా లేని వ్యక్తులుగా నిలబడ్డారు ఆ రోజున వాళ్ళు. సో ఇవన్నీ కూడా అంటే ఆ రోజున బీజేపీకి అధిష్టానం బీజేపీకి పని చేయమని చెప్పినా కూడా అండి అది వాళ్ళ ఇన్నర్ హార్ట్. ఇప్పుడు మనం పోటీ చేయలేదు అన్నప్పుడు వాళ్ళ ఒపీనియన్ వేరుగా వెళ్ళిపోతుంది, ఎవరిని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుంది. సో బాబు గారు అత్యవసర మీటింగ్ పెట్టారు, బీజేపీకి సపోర్ట్ చేయాలని చెప్పినా కూడా అండి, కానీ అది కార్యకర్తలను కట్టలేకపోయారు. కానీ బీఆర్ఎస్ బతికిందే హైదరాబాద్ ఓట్లతో. హైదరాబాద్లో గెలిచింది, రూరల్ మొత్తం ఓడిపోయింది. అంటే టీడీపీ కార్యకర్తలు లేదా టీడీపీ అభిమానులు బీఆర్ఎస్ వైపు కూడా మొగ్గు చూపే అవకాశం ఉందా? చూపారంటారా? బీఆర్ఎస్ పక్కన మొగ్గు చూపటం అనేది టీడీపీ కార్యకర్తలు అయితే అంటే ఇక్కడ మనం కాంగ్రెస్లో చూస్తే ఒక రేవంత్ రెడ్డి గారే టీడీపీ నుంచి వెళ్ళిన వ్యక్తి. బీఆర్ఎస్లో చూస్తే స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్లే. అవును. ఆ అభిమానంతో లేకపోతే అనుబంధాలతో ఆ సంబంధాలతో బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు పడి అన్న ప్రచారం కూడా జరిగింది. అది కూడా అయ్యుండొచ్చు, కానీ అండి రేవంత్ రెడ్డి గారిని అంత ఓన్ చేసుకోలేదు. ఎందుకంటే వెళ్ళిపోయిన నాయకులు, ఇప్పుడు గోపీనాథ్ గారు లాంటి వ్యక్తి టీడీపీలోనే ఎదిగిన వ్యక్తి, టీడీపీ సీట్ ఇచ్చిన వ్యక్తి, అతను అన్నగారి విగ్రహాన్ని టచ్ చేసే అంత సాహసం చేశారు అని అన్నప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తారా లేదా? వ్యతిరేకిస్తారా? అక్కడ వీళ్ళకిను రేవంత్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్ అది ఆయన క్యాష్ చేసుకుంటున్నారు. కొంతమంది స్తబ్దతగా ఉండి టీడీపీ క్యాడర్ని మనం విరోధం చేసుకోకూడదు, వాళ్ళతో మంచిగా ఉండాలి అనే దాంతో కొన్ని నియోజకవర్గాల్లో ఆ స్ట్రాటజీ ఫాలో అయినాయి. వాళ్ళు ఏం చెప్పినా చేయటం, వాళ్ళ పనులన్నీ కంప్లీట్ చేయటం, ఇలాంటివి కూడా చేశారు, కాదనట్లేదు. కానీ ఇది ఒక నాయకుడిగా, ఒక కాంగ్రెస్ పార్టీకి లీడ్ చేస్తున్న నాయకుడిగా, ఒక టీడీపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతుంటే అది అందరూ ఎలా తీసుకుంటారు? ఆయన దగ్గర శిష్యుడనే చెప్పుకుంటున్నారు కదా, ఆయన విభేదించట్లేదు కదా, వెళ్ళిపోయిన తర్వాత వేలెత్తి చూపట్లేదు కదా, అది ప్రజలు పాజిటివ్గా తీసుకున్నారు. సో దానికి రేపొద్దున టీడీపీ కూటమితో వెళ్తుందా అని అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కావాలా, రేవంత్ రెడ్డి గారు కావాలంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు కావాలనే క్యాడర్ అంటది. అంటే ఇక్కడ పోటీ చేయట్లేదు కాబట్టి అట్లా వెళ్తున్నారు కానివ్వండి, పోటీ చేసినప్పుడైతే ఖచ్చితంగా బాబు గారి మాట శిరోదాయకం ఎవరికైనా సరే. టీడీపీ పోటీ చేస్తే ఖచ్చితంగా ఈ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఎక్కడికి పోదు, మళ్ళా మొత్తం టీడీపీకే వస్తుంది. లేకపోతే మటుకు కంట్రోల్ చేయడం అనేది కష్టం, అది ఎవరు కంట్రోల్ చేసే పరిస్థితిలో లేదు. సో అందుకని ఖచ్చితంగా బాబు గారు మాట ఏదైతే ఉంటుందో, రేపు పొద్దున మనం పోటీ చేస్తున్నాం సిద్ధంగా అండి అని అంటే మటుకు వీరోచితంగా పోరాడతారు. సో బాబు గారి మాట నిలబెట్టాలి. నారా లోకేష్ గారు మనకు ఏదైతే ఇప్పుడు ఈ రోజున కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆయనని ఒక జాతీయ స్థాయి వర్కింగ్ ప్రెసిడెంట్గా నిలబెట్టాలని కానివ్వండి, వీరోచితంగా అయితే పోరాడతారు. ఖచ్చితంగా టీడీపీని తిరిగి ఆ సత్తా తీసుకురాగలుగుతారు. ఇదైతే క్యాడర్లో ఉంది. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితులకి అనేది కొంచెం స్తబ్దతగా ఉంది. మొన్న మీరు గెలిచిన కుతుబులాపూర్ బీఆర్ఎస్ గెలిచింది, కూకట్పల్లి బీఆర్ఎస్ గెలిచింది, శిరలింగపల్లి బీఆర్ఎస్ గెలిచింది, జూబ్లీస్ కూడా బీఆర్ఎస్ గెలిచింది. కుతుబులాపూర్ వివేకానంద గౌడ్, శిరలింగపల్లి గాంధీ గారు, కూకట్పల్లి కృష్ణారావు గారు, జూబ్లీస్ ఈయన. ఈ నలుగురు కూడా టీడీపీ కార్యకర్తలు మాకు అండగా నిలబడబట్టే
పాత పరిచయాలతో మాకు ఓటు వేయబట్టే గెలిచామన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే కొంతమంది అటు కొంతమంది ఇటు మొగ్గు చూపి ఉండొచ్చు. హైదరాబాద్ సిటీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా బీఆర్ఎస్ నాయకులకి రూరల్ ఏరియాలో రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్టు కనబడుతుంది స్పష్టంగా అక్కడ. ఖచ్చితంగా ఇక్కడ మల్కాజ్గిరి తీసుకోండి, శేర్లింగంపల్లి తీసుకోండి, ఎల్బీ నగర్ తీసుకోండి, జూబ్లీహిల్స్ తీసుకోండి, సనత్ నగర్ తీసుకోండి, ఇలాంటి నియోజకవర్గాలంతా కూడా బాగా పట్టున్నది. ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, అవన్నీ కూడా పట్టున్న నియోజకవర్గాలు. సో ఇవి ఎప్పుడూ కూడా టీడీపీ క్యాడర్ని దూరం చేసుకుంటే గెలిచే నియోజకవర్గాలు కానే కాదు. టీడీపీ క్యాడర్ని కలుపుకొని, అంటే పార్టీ ఉన్నా లేకపోయినా, వాళ్ళు పోటీ చేసినా చేయకపోయినా కలుపుకుంటేనే వాళ్ళ గెలుపుకి ఈ రోజున ఆధారమైందే కానీ వాళ్ళు టీడీపీ క్యాడర్ని ఎదిరించి కానీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మటుకు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే లేదు ఏ క్యాడర్కైనా. వాళ్ళకు కూడా అవకాశం వచ్చింది, వాళ్ళు కూడా పూర్వపు టీడీపీ నాయకులు అవడం మూలంగానే. అంతే, పూర్వం కూడా వాళ్ళు టీడీపీలో ఉండటం కానివ్వండి, వాళ్ళ అంటే టీడీపీ క్యాడర్కి మీకేం వాళ్ళు వెళ్ళి ఏమైనా ఒక పని అడగంగానే టక్కని వాళ్ళు చేయటం కానివ్వండి, ఆ విలువలు వాళ్ళు కాపాడుకుంటూ ఉండటం కానివ్వండి, దాని మూలాన జరిగింది. సో అదే ఇప్పుడు స్ట్రాటజీగా ఎలా చేస్తున్నారంటే అండి, నాయకులు కూడా టీడీపీని ఏమీ మాట్లాడకూడదు, లోకల్గా మనం వాళ్ళతో మంచిగా ఉండాలి. సో వాళ్ళని ఏమైనా మాట్లాడితే అది మనకు ఓటు రూపంలో కనపడుతుంది. అది రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం అప్లై చేశారు అంతే. రాష్ట్రం మొత్తంగా ఆయన మొత్తం టీడీపీ క్యాడర్ని హక్కును చేర్చుకోవాలనే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాని వరకు సక్సెస్ అయ్యారు చాలా వరకు. ఇప్పుడు ఖమ్మంలో ఎప్పుడు కాంగ్రెస్ అన్ని సీట్లు రావు, అట్లాంటిది ఖమ్మంలో స్వీప్ చేసిందంటే, బీఆర్ఎస్ని తుడిచిపెట్టి ఇచ్చేసిందని అంటే కారణం ఇదే. ఏదైతే ఆయన తెలుగుదేశం మీద ఉన్న అభిమానాన్ని ప్రజలకు చెప్తున్నారో అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ అలా చేయకుండా ఉండుంటే వాళ్ళకి ఇంకా సీట్లు పెరిగాయి, టీడీపీ వాళ్ళకి కొంత అవకాశం ఉండేది, మద్దతు ఇచ్చేదన్న ప్రచారం కూడా ఉంది. అంటే ఆ రోజున మాట్లాడిన మాటలు వచ్చి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చీత్కరించుకున్నారు. ఈవెన్ తెలంగాణకి వీరోచితంగా పోరాడిన క్యాడర్ కూడా చీత్కరించుకుంది. ఏంటంటే ఎంతైనా కూడా ఆయన గతంలో ఉమ్మడి స్టేట్కి 9 సంవత్సరాలు సీఎంగా చేశారు. సో తెలంగాణ అభివృద్ధిలో పాటుపడ్డ వ్యక్తి. సో ఈ రోజున ఈ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందింది అంటే ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. సో ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ఫస్ట్ పర్సన్ చెప్పుకోదగ్గ, ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధిలో ఫస్ట్గా చెప్పుకోదగ్గ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది అందరికీ తెలుసు. తెలంగాణలో ఉద్యమం రావచ్చు, ఆయన ఏమి ఉద్యమంలో కూడా తెలంగాణ ఇవ్వకూడదని ఎక్కడా చెప్పలేదు. తెలంగాణ ఇవ్వండి, కానీ ఆంధ్రప్రదేశ్కి కూడా న్యాయం చేయమన్నారు. రెండు కళ్ళలో ఏ కళ్ళు పుడుచుకోమంటారని కూడా చెప్పారు. దాన్ని అందరూ ఎగతాళి చేశారు. 2 కళ్ళ సిద్ధాంతం అని మాట్లాడారు. ఎవరైనా అనేది ఇద్దరు బాగుండాలని కోరుకుంటారు. ఒక రాష్ట్రం నాశనం అయిపోవాలి, ఒక రాష్ట్రం బాగుండాలని ఏ నాయకుడు కోరుకోడు. అది కూడా కాకుండా ఆయన పెంచి పోషించిన నగరం హైదరాబాద్ అనేది. సో దీనిని చెడిపోవాలనేది అయితే కోరుకోరు కదా. సో అది ఆలోచించారు, ప్రజలకు అర్థమైంది. సో ఈ తిన్నింటి వాసాలు లెక్కబెట్టి 10 సంవత్సరాలు ప్రజల్ని రక్తం తాగాడు లిటరల్గా బీఆర్ఎస్ అనేది. ప్రజలు ఏదైతే ఉద్యమంలో పోరాడిన వ్యక్తులు చనిపోవటానికి కానివ్వండి, వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ గురించి పట్టించుకోకుండా, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఏమీ చేయకుండా వాళ్ళ చనిపోయిన వాళ్ళ మీద వీళ్ళు ఈ రోజున పెత్తనం చేశారు. వాళ్ళ చావుని వీళ్ళు వాడుకున్నారు. సో ఇదంతా ప్రజలు చూశారు, అందుకనే ఖచ్చితంగా బుద్ధి చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఓట్లను పోలరైజ్ చేసుకునేలా భాగంగా ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన చేసినా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి వెనకాల పయనించే అవకాశం లేదని, ఒకవేళ పోటీ చేయకపోతే రేవంత్ రెడ్డికి పనిచేసే అవకాశం ఎక్కువ శాతానికి ఉందంటూ విశ్లేషించిన లతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.